హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయి యాదవ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి జోగులాంబ టెంపుల్ 200 కిలోమీటర్స్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను మా విలేజ్ నుంచి షాద్నగర్ దాకా అయితే వెళ్ళాలి. నేను మా మమ్మీ బస్కి అయితే ఆ జర్నీ అయితే ఏం పెట్టాను, డైరెక్ట్ బెంగళూరు హైవే ఎక్కినాక అప్పుడైతే వీడియో అయితే తీస్తాను. అక్కడ నుంచి మా మామయ్య వాళ్ళు అయితే వస్తామని చెప్పారు. వాళ్ళ వెహికల్ అయితే వెళ్ళాలి. ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. ఫైనల్గా మనం అయితే బీచ్పల్లి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ లోపల టెంపుల్ అయితే మొబైల్ అయితే నాట్ అలౌడ్ ఉంది. అట్లా అని చెప్పి లోపలైతే తీయలే. మా ఫ్యామిలీ అయితే ఉంది, అలా మంగళ వీడియో తీయలేకపోతున్నా, కొంచెం సిగ్గు అయితే అవుతుంది, అందుకే వీడియో అయితే తీయలేను. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ఆగి తిందామన్నట్టు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర అయితే ఆయన మధ్యలో ఇంతకుముందు కృష్ణా రివర్ చూసిరుగా వీడియోలో లాస్ట్ అక్కడైతే ఆగినాము. ఓకేనా, తిన్నాక మళ్ళీ టెంపుల్ దగ్గరికి జోగులాంబకి వెళ్ళినాక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. Till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll ఫైనల్గా మనం అయితే జోగులాంబ టెంపుల్కి అయితే చేసినాం. ఈ టెంపుల్ వచ్చేసి అయితే 7th or 8th సెంచరీలో అయితే స్టార్ట్ చేసారు. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ కానీ అయితే 14 years అయితే పట్టింది గైస్. రియల్లీ చెప్పాలంటే చాలా అంటే చాలా టైం పట్టింది. అసలు ఎంత యూనిక్గా ఉంటాయి అంటే డిజైన్ మొత్తం హ్యాండ్స్తోనే చెక్కేసారు. అంత యూనిక్గా ఉంటాయి ఇక్కడ డిజైన్స్. ఇక్కడ వచ్చారంటే తెలియని ఒక వైబ్ అయితే ఉంటుంది మీకైతే. ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వచ్చారంటే మ్యాక్సిమం నో డిస్టర్బెన్స్ ఇక్కడ ఉంటే మాత్రం. చూసురుగా మీరే మొత్తం స్టైల్గా మొత్తం హ్యాండ్స్తోనే. మీరు గూగుల్లో రివ్యూ చూసినా ఎక్కడ చూసినా ఇదే చెప్తారంట, మొత్తం హ్యాండ్స్తోనే. 14 years పట్టిందంట అప్పట్లోనే. ఇప్పుడున్న టెక్నాలజీతో మీరు చేయాలంటే మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ పడుతుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. నేను అసలు షాక్ అనమాట. మొత్తం ఇంత హైట్, ఇంత రాళ్ళు పైకి అయితే ఇలా పెట్టిరేమో, ఇంత పెద్ద స్టోన్స్ నాకు తెలిసి. క్రెయిన్లు గిట్టంగా ఉండే ఆ టైంలో. ఈ టెంపుల్ని మొత్తం అయితే ఒకసారి అయితే చూసేయండి. మనకి మెయిన్ టెంపుల్ వచ్చేసి అయితే అక్కడైతే ఉంటుంది. అక్కడ నుంచి అక్కడికి బ్యాక్ సైడ్ అయితే తుంగభద్ర నది అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదే తుంగభద్ర నది అంటే. ఇక్కడనే చాలా పెద్ద ఉంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది గాయస్. ఇక్కడ ఒక్కసారైనా విజిట్ అయితే కండి మీరు జోగులాంబ టెంపుల్కి అయితే. దీని వచ్చేసి అయితే తుంగభద్ర నది అంటారనమాట. టెంపుల్ వచ్చేసి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. అక్కడ దర్శనం చేసుకోవాలి. అక్కడ అయితే ఫుల్ అంటే ఫుల్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటాయి. మొత్తం 5 శివలింగాలు అయితే ఉంటాయి గైస్. 5 శివలింగాలు దర్శనం చేసుకున్న తర్వాత మనం అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి అమ్మవారి అయితే దర్శనం అయితే చేసుకోవాలి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే సన్సెట్ ఈటంగా అవుతుంది. ఓకేనా, చింటూ బాయ్స్ అయితే వచ్చేసారు మొత్తం మన దగ్గరికి. ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ ఒకసారి అయితే స్కాన్ చేసి అయితే చూడండి. టెంపుల్ గురించి అయితే మొత్తం హిస్టరీ అయితే వచ్చేస్తుంది. ఇదే అనమాట ఎంట్రీ. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడికి మనమైతే ఇక్కడికి అయితే వెళ్ళాలి. ఉచిత దర్శనం. మనం ఇప్పుడు ఫ్రీ కాబట్టి ఇక్కడికి అయితే వెళ్ళొచ్చు. మనీ అయితే ఇక్కడ కౌంటర్ అయితే మనీ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఎండ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే నేనైతే వేరే టెంపుల్కి అయితే వెళ్ళినా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.